ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో శనివారం సాయంత్రం బాగా పొద్దుపోయిన తర్వాత జరిగినటువంటి రాళ్ల దాడి చాలా హేయమైన చర్యగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే దాదాపు ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమైనటువంటి నేతలందరూ ప్రజాక్షేత్రంలో ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో దాడులు జరగడం అనేది చాలా హేయమైన చర్య. ఈ యొక్క దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్లో తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆ ట్విట్టర్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా అధైర్యపడవద్దు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్న సూచన కూడా చేస్తున్నారు. జరిగినటువంటి దాడిలో మరి ఎవరున్నారన్నది అంశం పోలీసు వారు చూస్తారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు, అదేవిధంగా వేరువేరే ప్రాంతాల్లో పోటీ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులుగా వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజల దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులపై ఇలాంటి దాడులు జరగడం అనేది చాలా సిగ్గుచేటుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి అంటే చాలా భద్రతా వలయాలు ఉంటాయి, ఎంతోమంది కమాండర్స్ ఉంటారు, అదేవిధంగా ఇంకా కాస్త దూరంగా వెళ్ళేటంటే స్థానిక పోలీసులు ఉంటారు, ఎస్కార్డ్స్ ఉంటారు. ఇలా అందరినీ ఛేదించుకొని ఒక క్యాటల్ బార్తోని రాయితో దాడి చేయడం అనేది నిజంగా దారుణమైన విషయం. అది పొరపాటున ఆ ఎడమ కంటికి రెప్ప మీద తగిలిన బట్టి సరిపోయింది, అదే కంటికి తగిలి ఉంటే ఏం జరిగేది, ప్రమాదం గురైతే పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ మనం చర్చించుకున్నట్టయితే ఇంకా భయానకంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ యొక్క చర్యను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇతర రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల మనకు మనం తగ్గించుకున్నట్టు అవుతుంది. నాయకుల పట్ల అభిప్రాయం ఉండొచ్చు, మంచి అభిప్రాయం ఉండొచ్చు, లేదా వారికి వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు. తన అభిమానాన్ని కానీ, అభిప్రాయాన్ని కానీ, ద్వేషాన్ని కానీ ఇలా దాడుల రూపంలో చూపించడం వల్ల జరిగేటువంటి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం ప్రస్తావించవచ్చు. 2 రకాలైనటువంటి వీడియోలు రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా ఇది చేసుకుని ఈ యొక్క వ్యవహారం నడుపుతున్నారు, రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి ఒక రకమైన సోషల్ మీడియా ప్రచారం చేస్తే, మరొకరు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రసంగం, రాళ్లతో దాడి చేయండి, తరిమి కొట్టండి అనేటువంటి మాటలతో ఉన్నటువంటి వీడియోలు కూడా తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా అంటే వీరు వారి మీద విమర్శించుకున్న, వారు వీరి మీద విమర్శించుకున్న భౌతిక దాడి అనేది చాలా దారుణమైన విషయం. ముఖ్యంగా ఇలాంటి సమయంలో దాడుల వల్ల జరిగేటువంటి నష్టం తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రభావం ఓట్ల మీద పడుతుంది. అందుకనే రాజకీయ నాయకులు వారి యొక్క క్యాడర్ని, ముఖ్యంగా వారి యొక్క అనుయాయుల్ని ఇటువంటి దాడుల వైపు వెళ్లకుండా చూసుకోవాలి. ధైర్యంగా వెళ్ళేటువంటి ప్రయాణంలో అటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఆ పార్టీలకి చెడు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి అంశాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తే భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసు వారు వాళ్ళ యొక్క ప్రయత్నాలు వెతకడం అన్నీ కూడా చేస్తారు. కానీ జరిగినటువంటి సంఘటన చాలా తీవ్రమైనది కాబట్టి ఇది భద్రతా వైఫల్యంగా మాత్రం చెప్పవచ్చు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకూడదని మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి జరగకుండా ఉంటే బాగుంటుందన్నది ఒక అభిప్రాయం.